కమలాపూర్ గ్రామ సభలో ఉద్రిక్తత. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ. చెప్పులు టమోటాలు విసురుకున్న ఇరు వర్గాలు. బీఆర్ఎస్ తీరుపై మండిపడ్డ మంత్రి పొన్నం. స్థానిక ఎన్నికలకు గ్రామ సభలకు సంబంధం లేదు. రెచ్చగొట్టే మాటలు ప్రజలు నమ్మొద్దని సూచన. బీఆర్ఎస్ నేతలకు ఎమ్మెల్యే నాయిని వార్నింగ్. గ్రామ సభల్లో గొడవలు చేస్తే కట్టేసి కొడతాం. హద్దుమీరి ప్రవర్తిస్తే ఊరుకునేది లేదన్న రాజేందర్ రెడ్డి. విశాఖ స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు దృష్టి. ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలతో సీఎం భేటీ. స్టీల్ ప్లాంట్ ఉద్దీపన ప్యాకేజ్ అమలుపై చర్చ. మీడియా కమ్యూనికేషన్స్ పై వైసీపీ వర్క్షాప్. పార్టీ క్రియాశీల కార్యకర్తలు నేతలకు శిక్షణ. హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి. సుప్రీంకోర్టులో వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి ఊరట. కబ్జా హత్యాయత్నం కేసులో బెయిల్. విచారణకు సహకరించాలన్న సుప్రీం. దిల్ రాజు ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు. 4 రోజుల పాటు కొనసాగిన తనిఖీలు. దిల్ రాజును వెంట తీసుకెళ్లిన ఐటీ అధికారులు. మంత్రి ఉత్తమ్ కాన్వాయ్కి ప్రమాదం. ఒకదానికొకటి ఢీకొన్న 6 కార్లు. జాన్పహాడ్కు వెళుతోండగా ఘటన. నిర్మల్ జిల్లా గ్రామ సభలో రసాభాస. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు లేదని ఆగ్రహం. అధికారులను నిలదీసిన లబ్ధిదారులు. అంబరపేటలో కిషన్ రెడ్డి పర్యటన. రోడ్డు విస్తరణ పూర్తి స్థాయిలో జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలన్న కేంద్ర మంత్రి. గాంధీ భవన్ ముందు నిరుద్యోగుల ధర్నా. 2018 నుంచి నోటిఫికేషన్ రాలేదని ఆవేదన. వెంటనే ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్. పీర్జాదిగూడలో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా. ఇంటి పన్నులు తగ్గించాలని డిమాండ్. మేయర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు. దావోస్ నుంచి హైదరాబాద్కు రేవంత్ రెడ్డి. శంషాబాద్లో సీఎంకు ఘనస్వాగతం. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు. కడప జిల్లాలో లైంగిక వేధింపులు. మహిళా ఉద్యోగులను వేధిస్తోన్న రవాణా శాఖ అధికారి. ఆఫీసుకొచ్చి చితకబాదిన బాధితురాలి భర్త. మంచిర్యాల జిల్లా ఇందారంలో దారుణం. తండ్రిని చంపిన కొడుకు. అనంతరం పోలీసులకు లొంగుబాటు. నిజాంపేటలో అగ్ని ప్రమాదం. టిఫిన్ సెంటర్లో చెలరేగిన మంటలు. పక్కనే ఉన్న 3 షాపులు దగ్ధం. జగ్గయ్యపేటలో హోటల్స్పై దాడులు. తనిఖీలు చేసిన మున్సిపల్ అధికారులు. కుళ్ళిన మాంసం పన్నీరు గుర్తింపు. మహారాష్ట్రలోని ఫ్యాక్టరీలో భారీ పేలుడు. 5గురు మృతి. పలువురికి తీవ్ర గాయాలు. కొనసాగుతున్న సహాయక చర్యలు.